మాకంతటికి ఒకటే బాధ, ఇందాక మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఇక్కడ చదువుకునే బృందం కన్నా మమ్మల్ని పెంచి చదువుల కోసం బయటికి పెంచిన మా తల్లిదండ్రులకు ఇక్కడ మా అన్న వచ్చి అందరూ కూడా వీళ్ళకి డ్యూటీ ఒకటే, తెల్లవారులు వేస్తే సముద్రంలో ఉండాలి. అది వారం అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు. వాళ్ళ కష్టం తరతరాలుగా సముద్రం నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఇదే కష్టాన్ని మేము నమ్ముకొని బతుకుతాము. మాకు ఏసీ రూములు వేరే జాబులు ఇవ్వడానికి పడట్లేదు. వాళ్ళు ఆ కష్టాన్ని నమ్ముకున్నాం, దానికి భంగం కలిగించకుండా మమ్మల్ని ఈ వేటని కొనసాగించడం కోసం గట్టి నిర్మాణం ఎక్కడైతే అక్కడ మనం తరలించేయండి. గత ప్రభుత్వం ఏం జరిగింది, ఈ ప్రభుత్వం ఏం జరిగింది పక్కన పెడితే ఏ ప్రభుత్వం జరిగినా మా గ్రామస్తుల్ని మబ్బి పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ విషయం మీద వచ్చిన మన మత్స్యశాఖకి సంబంధించిన మన పిసర సిఐడి గారు కూడా వచ్చారు, అలాగే ఎఫ్డీఓ గారు ఉన్నారు. అదే గత 2 రోజుల నుంచి కూడా మన ఆర్డీఓ గారు, మన లోకల్ మన స్థానిక తహసీల్దార్ మీరే రాకుండా వెళ్ళారండి, లోపల రారా. బాబు విన్నయ్యా, విను 24వ తేదీన కలెక్టర్ మేడం గారు మాట్లాడతానని చెప్పారు మీతోటి. మేడం గారు చెప్తే తెలుసు సార్, మేము పోలీసు వాళ్ళు మాకేం తెలుసు చెప్పు, దాని గురించి జడ్జీల గురించి వీటి గురించి. మేడం గారు ఇక్కడికి వస్తారా, లేకపోతే మేడం గారు మేడం గారు మేము ఎవరు కోర్సు అక్కడ రమ్మడు మగాడు రమ్మడు, మళ్ళీ మగాడు రమ్మడు, ఏ మగాడు వస్తాడు రమ్మడు, రమ్మడు.